మీరు ఒకళ్ళ కాడ పైసలు తీసుకున్నారనుకో బందోబస్తు కాగితం రాసుకొని జమానత్ పెట్టించుకున్నాకనే ఇస్తారు. ముందే చెప్తారు మిత్తి కింద గిన్ని నెలలు ఇయ్యాలని. పైసలతోని పని ఇవాళ రేపు ఎవ్వరని నమ్మేటట్టు లేదు కదా మరి. అయితే కొందరు గవర్నమెంట్ను నమ్మి కాగితాలు కట్పలు లేకుండానే ఇచ్చిండ్రు. 10 ఇస్తే 20 వస్తాయి అని నమ్మిక. కానీ ఒకళ్ళు గిట్ల నమ్మిచ్చినందుకే ఏమైందో చూడు రిజరా. గోల్ర కోసం డీడీ కట్టినోళ్ళ పైకము వాపస్ ఇస్తారటోళ్ళు. ఫస్ల డాక్టర్ కు దరఖాస్తు పెడితే ఆడికెళ్లి కలెక్టర్ ఆఫీస్ కు పోతాయి. రికార్డు చూసి 2 నెలలనే అకౌంట్ లో ఇస్తారట. కొన్ని జిల్లాలలో అప్లికేషన్లు పెట్టుడు కూడా నడుస్తోంది. గొర్రెల స్కీమ్ లో గోల్మాల్ జరిగింది. ఇప్పట్లో జీవాలిచ్చుడు కాని పని అని పైకం వాపస్ ఇస్తారు అన్నట్టు. అప్పట్లో 82,000 మంది ఒక్కొక్కరు 43,750 లెక్క 358 కోట్ల రూపాయలు కట్టిరు గొల్ల కుర్మలు. ఏమా అని వాళ్ళు అడుగుడు రేపు మా పని ఇల్లు జరుపుడు నడిస్తే ఆఖరికి అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చే సర్కారే మారే. అసలు ఈ పథకం సంగతి ఏందని కాగితాలు మర్రేస్తే కళ్ళు బయలు గమ్మే కథలు బయటకు వచ్చినాయి. మళ్ళా గోల్ రియకున్నా ఇచ్చినట్టు అగ్వసగ్వయి కొని ఆడనే అమ్మేసుడు ఆసాంలకు 10-5 చేతిలో పెట్టి పంపిరాట. కాగితాలలో కనబడ్డ గొల్ర మందలు భూమి మీద లేవంటే ఎంత స్కామ్ నడిచిందో చూడండిగా. ఇంకా గమ్మతేందో మంత్రి గారే చెప్తారు ఈయనుండ్రి. బైక్ బై ఒకేసారి 126 గొర్రెలట. మన ఏ మోటార్ సైకిల్ ఏ కంపెనీదో తెలుసుకోవాలి అధ్యక్ష. ఫస్ట్ ఓ కొడుకు బస్ లో కూడా పట్టని 126 గొల్రను బైక్ల మీద తీసుకొచ్చినట్టు రాసిన ఆఫీసర్లకు గొంగడి కప్పి సన్మానం చేయవలసిందే పో. 7 జిల్లాల లెక్కలు తీస్తేనే 253 కోట్ల పైకం మింగి రందే వెళ్ళిందట. మొత్తం చెకింగ్ చేస్తే అల్కగా 1000 కోట్లు దాటొచ్చునట. ఏసీబీ గదే పనులున్నదిగా. కథ గిట్లున్నది కాబట్టి డీడీలు కట్టిన వాళ్ళకి పైకం వాపస్ ఇస్తారు అన్నట్టు. కారు సర్కారు నమ్ముకున్నందుకు గొల్రొచ్చుడేమో గాని తెచ్చిన అప్పులు మిత్తిల మీద పడే కథ అయింది పో.